ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మన రాజధాని అమరావతి మన రాజధాని అమరావతి మన రాజధాని అమరావతి इधर प्रजावेदिक అందరికీ నమస్కారం। ఈరోజు నిజంగా ఒక శుభదినం। మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క కళల సహకారం ఈరోజు నెరవేరింది। మరి మన కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున లోక్సభలో అయితేనేమి ఈరోజు రాజ్యసభలో అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి అని ఆమోదం తెలిపినటువంటి ఒక చట్టబద్ధత ఏర్పడినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము। మరి నిజంగా నిన్నటి రోజున లోక్సభలో అయితేనేమి ఈరోజు రాజ్యసభలో అయితేనేమి ఉన్న అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలని మద్దతు తెలపడం నిజంగా చాలా సంతోషం। రాజధాని అమరావతి అని మనమందరం కూడా గుండె మీద చేయి వేసుకుని చెప్పే విధంగా ఈరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। మరి గడిచిన ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 3 రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా లేకుండా ప్రజల జీవితాలతో 3 ముక్కల ఆటన ఆడిన ప్రభుత్వం మరి ఈ రోజు అలాగే మన అమరావతి రైతులు 1631 రోజులు పోరాడి ఖచ్చితంగా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా కావాలని వాళ్ళందరి కళలు సహకారం చేస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కావాలి అని ఆమోదించడం ఒక చట్టబద్ధత ఏర్పడినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఈ రోజు మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దానికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం। మరి దీనికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు కేంద్ర మంత్రుల అందరికీ కూడా మరియు మనకు అమరావతి రాజధాని అని ఆమోదం తెలిపిన ప్రతి ఒక్క పార్టీకి కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధాని లేకోకుండా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతి మన రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే విధంగా మన శాసనసభ నుంచి తీర్మానం చేసి లోక్సభకు పంపించి నిన్న లోక్సభలో తీర్మానం కూడా అయిపోయింది. ఈరోజు రాజ్యసభలో కూడా తీర్మానం చేసి ఈరోజు అమరావతికి చట్టబద్ధత అనేది తీసుకొచ్చిన ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యునికి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు జాతి గర్వించదగ్గ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఆంధ్రుల యొక్క అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి బెంగళూరు కర్ణాటకకి, చెన్నై తమిళనాడుకి, హైదరాబాద్ తెలంగాణకి, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా అమరావతి అనే ఒక రాజధాని కావాలనే ముఖ్య ఉద్దేశంతో రైతులందరూ దాదాపుగా 29,000 మంది 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇస్తే వాళ్ళని అనేక రోజులు 1631 రోజులు ఇబ్బంది పెట్టి నానాయాగి చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుక్కులకు పాలన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, దీనికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, ఈ మన గౌరవ శాసనసభ్యులైనటువంటి అమలేని సురేంద్ర బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.